హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను తెలుసుకోవడానికి విశ్లేషణ కార్యక్రమం చేద్దాం. దాంట్లో ప్రధానంగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో కుల శిక్షకు కుట్రలు జరుగుతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులతోని, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతోని సమావేశమయ్యారు. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళతోని. సమావేశమైన సందర్భంగా అనేక అంశాలని చెప్పారు. 19 నెలల పరిపాలనా కాలంలో సూపర్ సిక్స్‌లు, ఇటు అమలు తీరు వీటన్నిటిని చెప్పుకుంటూ, కుల మత శిచ్చులు పెట్టే అవకాశం ఉంది. కుల మత కుట్రలు జరుగుతున్నాయి. ఉపేక్షించొద్దు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆ చర్యలు జరుగుతున్నాయి. వాటిని ఉపేక్షించొద్దు అని చెప్పారు. రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయ నిరసనలు పెరిగాయి. విచ్చలవిడితనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు అని ఆయన ప్రాథమిక ఉపన్యాసంలో మాట్లాడిన మాటలు. రాష్ట్రంలో కుల మతాల మధ్య సిచ్చు పెడుతున్నారు, రాజకీయ నిరసనలు కూడా పెరిగినాయట అని ఒక వార్తని ప్రధాన బ్యానర్ ఐటంగా ఇస్తే, నీటి ఎద్దడి రావద్దని కూడా నిన్న అదే మంత్రులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డీజీపీ ప్లస్ చీఫ్ సెక్రటరీ. అంటే రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వాల వాస్తవానికి ప్రతి ప్రభుత్వానికి సంకటం అనమాట. వేసవి వస్తుందంటే కరెంటు, వాటరు. ఈ 2 సమస్యలు అధిగమిస్తే ప్రభుత్వం సగం విన్ అయినట్టే. అక్కడ ఆ నీటి వెద్దడిని రావద్దు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఇంకోటి, కేంద్రం నిధులు మురిగితే అధికారులదే బాధ్యత అని కూడా ఒక ప్రకటన చేశారు. అసలు కేంద్రం నుంచి నిధులు ఏమొచ్చినాయి, మురిగే నిధులు ఏమున్నాయో తెలియదు కానీ, కేంద్రం నుంచి వచ్చిన నిధులు మురిగితే అధికారులదే బాధ్యత అని అధికారుల మీద ఒక బాధ్యతని పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఇక బేరసారాలనే ఢిల్లీలో జరిగినాయి. కల్తీ నెయ్యిలో రోజుకో కొత్త కోణం అని చెప్పి, ఇది కల్తీ నెయ్యి గురించి రోజు ఎపిసోడ్ ఉంటుంది ఆంధ్రజ్యోతి, ఈనాడులో కంపల్సరీ ఉంటుంది. దాంట్లో భాగంగానే బేరసారాలని ఢిల్లీలో జరిగినాయట. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కల్తీ లడ్డు లేదా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హిందూ మతం కోణంలో దాన్ని రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేశారా? మరి అది ఫలించలేదా? ఇప్పుడు ఏం చేస్తారంటే పదే పదే ఢిల్లీ, హవాలా, ఈడీ ఇవి ఎంటర్ కావాలని పదే పదే చెప్తున్నారు. అది ఎంటర్ అయితేయా లేదా, అసలు దాంట్లో పసుందా లేదా చూద్దాం. చుక్క చుక్కలో కల్తీ జరిగిందట. కల్తీ నెయ్యి ఘోర అపచారము అని చెప్పి, లడ్డు జిహాదీ జరిగిందేమని చెప్పి నిన్న కొంతమంది హిందూ సంఘాలతో కూడా వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా మాట్లాడారు. హిందూ సంఘాలు స్పందించాలి, మాట్లాడరా మీరు అని అడిగారు. ఆ మాట్లాడరా అని అడిగిన తర్వాత మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీం ఏమైనా పోయి మాట్లాడిస్తుందా, లేదా వాళ్ళే సహజంగా మాట్లాడుతున్న డౌట్. ఎందుకంటే సహజంగా మాట్లాడితే ఎప్పుడో మాట్లాడాలి. ఈ కల్తీ డిబేట్ ఎప్పటి నుంచి జరుగుతుందో అప్పటి నుంచే మాట్లాడాలి. ఎప్పుడైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ సమాజంలో హిందూ పీఠాలు, హిందువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంఘాలు స్పందించాలి అని చెప్పారో, ఆ స్పందించడానికి కొంతమంది బయటకు వచ్చారు. ఆ స్పందన సహజ స్పందన, ఆర్టిఫిషియల్ అనేది తెలవాలి. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక సరే, ప్రధాన వార్తలను చూద్దాం. చూసిన తర్వాత విశ్లేషణ ఏమిటి అనేది. ఇది ఇట్లా ఇస్తే ఈనాడు పేపరు సేమ్ కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని చెప్పారట అదే మీటింగ్లో. మేము 4 గోళ్ల మధ్య ఉండే వ్యక్తులం కాదని పవన్ కళ్యాణ్ చెప్పిండు. కాబట్టి ఏ కార్యక్రమం అమల్లోనూ వెనకబాటు ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి 4 గోళ్ల మధ్యలో ఉండేదని పదే పదే పరదాల మధ్యలో అనేది, మేము అట్లా ఉండేవాళ్ళం కాదు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం. కాబట్టి ప్రతి పథకము, కార్యక్రమం అమల్లో వెనకబడొద్దు అని చెప్పి ఒక వార్తనైతే, అది నెయ్యి కాదు రసాయనాలమయం అట అని చెప్పి ఈనాడు ఇచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి నెయ్యి వార్త లేకుండా, లేదా జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా, వైసీపీ అనే పదం లేకుండా బ్యానర్ ఐటమ్ ఉండదు, అసలు పేపర్ ఉండదు. అది సహజం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో మాట్లాడినా వైసీపీ మాట కానీ జగన్మోహన్ రెడ్డి మాట తీసుకోకుండా మాట్లాడరు. అది విధ్వంసం చేసిన పార్టీ అంటారు. విధ్వంసం చేసిన పరిపాలన అందించిండు జగన్మోహన్ రెడ్డి అని పదే పదే చెప్తున్నారు. కానీ విధ్వంసం చేసిన పార్టీని, విధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు? మరి వీళ్ళ ఆందోళన, భయం ఏంటో తెలియదు కానీ పదే పదే ఆయన పేరుని జపం చేస్తున్నారు. ఇది ఒక వార్త ఈనాడు పేపరు ఇచ్చింది. రైట్, సాక్షి చూద్దాం. మరింత ఎత్తుకు ఆల్మట్టి నాడు బాబు మౌనమే, ఏపీ ఆయకట్టు ఎడారే, 87,818 కోట్లతో భూసేకరణ,
పునరావాస కల్పన కర్ణాటక గ్రీన్ సిగ్నల్ డ్యామ్ ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంపుకు పనులు వేగవంతం. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచుతుంది. 519.26 నుంచి 524 అంటే దాదాపు 5 మీటర్ల ఎత్తు పెంచడానికి 81,000 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించింది. పునరావాసము, భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి అసలు నిర్మాణము, ఎత్తు ఆయన హయాంలో జరిగితే అప్పుడు మౌనమే, ఇప్పుడు మౌనమే. ఈ మౌనం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడారి కాబోతుందని చెప్పి సాక్షి పేపర్ ఒక ప్రధాన ఐటెమ్‌గా, బ్యానర్ ఐటెమ్‌గా రాసింది. సరే ఆయన మౌనంగా ఉంటే మనం ఏం చేస్తాం అనేది వాళ్ళు పరిశీలించుకోవాలి. వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అక్కడ పక్కన ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. అన్ని పార్టీలకి, రాజకీయ పార్టీలకి ప్రజాసేవ కోసం వస్తారు, ప్రజల కోసమే వస్తారు కాబట్టి ప్రతి పార్టీకి బాధ్యత ఉంది. అది చిన్నదైనా, పెద్దదైనా. అధికారం ఉన్నా లేకపోయినా. అధికారంలో ఉన్న పార్టీయే మాట్లాడాలి. వాళ్ళు మౌనంగా ఉంటే అయిపోయింది ఎడారి అంటే కుదరదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటేనో, పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటేనో, కూటమి మౌనంగా ఉంటేనో, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్‌సీపీ ఎందుకు మౌనంగా ఉండాలి అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఇది వాళ్ళు ఆల్మట్టి గురించి ఇచ్చారు. ఇంకోటి మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఇష్టానుసారంగా అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నేత అయినందున తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి. కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం ఒక లెటర్ రాశారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత సంబంధించి ఇంటెన్షనల్‌గానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పర్యటనలో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక రూట్ ఇస్తున్నారు. తర్వాత అనధికారికంగా ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ చేయడం. దాంతోపాటు అసలు ఆయన పర్యటన సందర్భంలో పోలీసుల భద్రత లేకుండా చేయటం, ఇట్లాంటివి చేస్తున్నారు. దీనివల్ల ఆయన భద్రతకి పైన ఆందోళన ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లెటర్ రాశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం పైన నమ్మకం లేకనా మరి కేంద్రం నుంచి Z+ కేటగిరీ వాళ్ళు ఇస్తారు కాబట్టి అక్కడ తీసుకున్నట్టుంది. రైట్. ఇంకోటి తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే ఆయన ఒక వ్యాఖ్య చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయట. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్లు లేని గ్రామాల ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోతుండట కొలికపూడి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇదే రోడ్లు అద్దాల లెక్క అయినాయి. గతంలో చాలా గుంటలు ఉండేదని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తూ ఉంటుంది. అదే పార్టీ ఎమ్మెల్యే నిన్న ఆయన ఆపబట్టుకోలేక బయటికి చెప్పిండు ప్రజల ఆవేదనని, ప్రజల మనసులో ఉన్న మాటని అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఈ ప్రజలు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నట. ప్రజల బాధలను చూసి, వాళ్ళ కన్నీరు చూసి నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నా. రోడ్లు గుంతలమయమైనయి. 19 నెలల పరిపాలనా కాలంలో ఇంతవరకు అడుగు ముందుకు పడలేదని అర్థం వచ్చేలాగా ఆయన చెప్పిండు. ఇంకోటి ఆంధ్రప్రభ చూద్దాం. ప్రతి 5 ఏళ్లకు ఆదాయం రెట్టింపు. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీక. ప్రతి 5 ఏళ్లకు తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. తలసరి ఆదాయము ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీక అంటేనే అదొక పెద్ద మోసం. తలసరి ఆదాయం వేరు, ప్రజల జీవన ప్రమాణాలు వేరు. ఎట్లా ఇది తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకి? ఒక 10 మంది ఒక రూమ్లో ఉంటే అక్కడ ఒక ₹1,00,000 ఉంటే ₹1,00,000 10 మందికి పంచుతారు. తలా ₹10,000. కాబట్టి 10,000 తలసరి ఆదాయం మనిషికి అని చెప్తుంటారు. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీలో ఉన్న తలసరి ఆదాయం లెక్కేసే విధానం. ఆ 10 మంది ఆ ₹1,00,000 నిజంగానే సమాన పంపిణీ జరిగిద్దా అంటే జరగదు. ఆ ₹1,00,000 ఎవరి దగ్గర ఉంటాయి? ఒకళ్ళో ఇద్దరి దగ్గర ఉంటాయి. ఆ ఒకళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బుల్ని మిగతా 10 మందికి పంచకుండానే పంచినట్టు చేసి తలసరి ఆదాయం ఇది, తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలు మారతాయి అంటారు. ఆ ఒకళ్ళో ఇద్దరి దగ్గర ఉన్న ₹1,00,000 వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఇక్కడ మిగతా వాళ్ళకి ₹1 రాదు. వీడు తిండికి, బట్టకి, ఇంటికి, విద్యకి అన్నిటికి ఇబ్బంది పడుకుంటూ ప్రతినిత్యం జీవన పోరాటం చేస్తున్నాడు. ఇది జీవన ప్రమాణాలు పెంచిద్ది అంటారు. మరి ఇది ఎట్లా పెంచిద్దో అర్థం కావట్లే. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి తలసరి ఆదాయం రెట్టింపు కావాలట. దాంతోని జీవన ప్రమాణాలు పెరుగుతాయట. అసెంబ్లీకి జగన్ అట తొలి రోజుకే పరిమితం. నల్ల చొక్కాలతో నిరసన ప్రదర్శనకు వైసీపీ నిర్ణయం. జగన్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తారట వైసీపీ. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఈరోజు అంటే తొలి రోజు వస్తారట అసెంబ్లీ సమావేశాలకి. అంటే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దానికి అటెండ్ అయితే 6 నెలల నిబంధన అనేది పోద్ది. అంటే కంపల్సరీ ప్రతి సమావేశం మధ్యలో ఉన్న 6 నెలల్లో మినిమం ఒకసారి ఆయన సమావేశానికి హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయింది. 6 నెలలు కంటిన్యూగా సమావేశానికి రాకపోతే అసెంబ్లీ సమావేశానికి. ఇక దాన్ని దృష్టిలో ఉంచుకొని అటెండ్ అవుతారట. ఫస్ట్ డే అటెండ్ అయ్యి
నిరసన వ్యక్తం చేసి బయటికి వెళ్ళిపోతారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లాగో గవర్నమెంటు రాసిచ్చిందే ఉంటుంది కాబట్టి ఇది. ఇప్పుడు 4, 5 పేపర్‌లో మనం ప్రధాన అంశాలు చూసినాం. దీంట్లో ఇప్పుడు మళ్ళా మొదటికి 'ఆంధ్రజ్యోతి'కొస్తే కులసిచ్చు కుట్రలట. ఇంకోటి నేడు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు భేటీకి ఉండి ఢిల్లీ ఎళ్లారు నైటు. అక్కడ ఈరోజు అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, కొంతమంది సీఆర్ పార్టీలు కేంద్ర మంత్రులను కలుస్తారట. మోదీని కలిసే షెడ్యూల్ లేనట్టుంది. సరే ఆ కలయికేందుకు, ఈ కుట్రలేందో చూద్దాం. ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఒక ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దల లెక్క, అంటే పెద్దలు వ్యవహరించిన తీరు వ్యవహరించట్లే. పదే పదే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు పైన హిందూ సంఘాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడరా అంటున్నారు. ఆన్ డయాస్, ఆన్ ప్రెస్ ముందు. బాధ్యత లేదా? ప్రతి పౌరుడు మాట్లాడాలి, హిందూ సంఘాలు మాట్లాడాలి, బీజేపీ ఎందుకు మాట్లాడదు అని కూడా ఇక చివరకు సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు. అదే బీజేపీ పార్టీ నుంచి ఇంతవరకు స్పందన లేదు. అసలు ఆ కల్తీ నెయ్యి పైన వాళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అంటలే. అసలు కల్తీ నెయ్యే కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పైన చేస్తున్న అనేక ఆరోపణలపైన ఈ రోజు వరకు కూడా పెదవి విప్పని పార్టీ ఏదైనా ఉంటే బీజేపీ. జనసేన నిప్పుతుంది కానీ కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ లిక్కర్ కావచ్చు, లేదా ఇంకా మిగతా అనేక రకాల కేసులు ఏదైతే ఉన్నాయో వీటిపైన, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటిపైన అయిన దాడులు కావచ్చు, అనేక అంశాలలో పెదవి ఇప్పట్ల. అది అసలు కూటమిలో ఒక భాగస్వామ్యపక్షంగా ఉన్నాం మనం. ఆ కూటమి ప్రభుత్వం పనితీరు పైన మనం మాట్లాడాలనే మాట రావట్లే. మరి వాళ్ళకి ఏం ఎజెండా ఉందో తెలియదు. పదే పదే కల్తీ నెయ్యి పైన అయితే అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లే. అయినప్పటికీ హిందూ సంఘాలు రెచ్చగొట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మీరు మాట్లాడరా? బాధ్యత లేదు. మాట్లాడాలి కదా, మాట్లాడాలి కదా. హిందూ సంఘాలు లేదా ప్రజలు, హిందూ భక్తులు ప్రజలు స్పందించడం ఒక భాగం. వాళ్ళు స్పందించాల్సిన అవసరం వస్తే దాని శాంటిటీ ఉంటే స్పందిస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఒక సిట్ వేసింది. ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని కోర్టుకి ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. అదొక ట్రయల్ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటేనే మీకు ఆపట్టుకోలేక ఫ్లెక్సీలు పెట్టారు. అయిపోయింది, జరిగింది అని. మరి సిట్ ఎందుకు? మీ ఆరాటమా, ఆందోళన ఏంటి? ఒకవైపు సిట్ వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టి స్పందించండి ఎందుకు మాట్లాడలేదు, తిరగబడాలి, హిందూ సంఘాలు మాట్లాడాలి, బయటికి రావాలి, రోడ్ల మీదకి రావాలి అని ఫ్లెక్సీలు పెట్టడం, లేకపోతే ఇట్లా చేయటం. ఇంకోటి, అసలు ఇది డబ్బుల కోణంలో జరిగింది కాదు, ఇది ఒక మత విద్వేషంతోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హిందూ జిహాదీ జరిగిందని, లడ్డూలో జిహాదీ జరిగిందని రకరకాలుగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా చేస్తుంది ఎవరు? ప్రభుత్వాన్ని వెళ్తాను పెద్దలు. మళ్ళీ ఆయనే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. కుల మత సిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు కుల మత సిచ్చులు? కులాలని, మత యాంగిల్లో మీరు ప్రకటనలు చేసి రెచ్చగొట్టారు. వాస్తవంగా అది పద్ధతి కాదు, మంచిది కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ కుల మత సిచ్చు కుట్రలు అంటున్నారు. లా అండ్ ఆర్డర్ విషయం మాట్లాడారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకొని దాడి చేసి నిప్పు పెడితే మాట్లాడాలి మీరు ఇంతవరకు. ఏ కుట్రలు? వేటిని కుట్రలు అంటారు? ఇది కదా మాట్లాడాల్సింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు చేస్తున్నారు కులమత కుట్రలు? మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు మీ వ్యాఖ్యలతోని అసలు కులమత కుట్రలు స్టార్ట్ అవుతున్నాయా? మీ వ్యాఖ్యలతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల మరి పోలీసులు ఇంకోటో యంత్రాంగం ఎట్లా ఆపగలిగింది? ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి స్థాయి మనిషే ఆ రకమైన మాటలు మాట్లాడితే, ఒక బేస్లెస్, అంటే ఒక సెంటిమెంట్ ఇష్యూని రెచ్చగొట్టే వ్యవహారం. 2024 సెప్టెంబర్ 18న నెయ్యి కల్తీ జరిగింది. అందులో కొవ్వులు కలిసినాయి అన్నారు. ఆ కొవ్వులకు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయి, జంతువుల అవశేషాలు అన్నారు. దానిపైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ మాట్లాడలే, హిందూ మత పెద్దలు ఎవ్వరూ స్పందించలే. మీరు పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అది మతాన్ని రెచ్చగొట్టమనరా? మతాల మధ్య సిచ్చు పెట్టమనరా? అంటే గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఏ మతం స్పందించలే, పెద్దగా ఎవరు దానికి రియాక్ట్ అవ్వాలి. అదే రియాక్ట్ అయ్యి ఉంటే, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కల్తీ జరిగిందని, మనం రోడ్ల మీదకి రావాలి, దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, లేదంటే ఇంకో మత సంస్థలపైన దాడులు చేయాలనో, వాళ్ళ మత ఆధ్యాత్మిక కేంద్రాలపైన దాడులు చేయాలని అనుకుంటే ఏంటి పరిస్థితి? కనీసం బాధ్యతగా వ్యవహరించారు మీరు? జరిగితే శిక్షించాలి. శిక్షించడానికి మీకు ఒక యంత్రాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి. ఆ యాంగిల్లో పోకుండా పదే పదే మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు రెచ్చగొట్టి మీరు మాట్లాడండి అని ఎందుకు కోరుకున్నారు? దాన్ని ఏమంటారు? అది చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఇది ఒకటైతే, ఈరోజు అమిత్ షాతోని
చంద్రబాబు నాయుడు గారికి కీలకమైన భేటీ ఉందట. మరి ఆ కీలకమైన భేటీలో కమ్మటి పాలన పైన, కమలం పాలన పైన ఉంటది. కమ్మటి పాలన అని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మన ఆన్ డయాస్ మాట్లాడిండు. కులం యాంగిల్‌లో డైరెక్ట్‌గా ఆయన వివరణ కూడా ఇచ్చిండు. నేను ఎందుకు అంటున్నానో మీకు అర్థమైంది. ఇంకా కమ్మటి పాలనే ఉంది. ఇంకా అంటే అప్పట్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 1983లో ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారని ఆయన కూడా ఇదే కామెంట్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడల్లా కమ్మటి పాలనే ఉంటుంది. మారలేదు. ఒక కులాన్ని ఆసరా చేసుకొని పదవులియ్యొద్దు. ఒక కులాన్ని యాంగిల్‌లో పరిపాలించొద్దు. ఇది పద్ధతి కాదని ఆయన సూటిగా ఇక అది ఎవరిని మాట్లాడిండో చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. అందరికి తగలాల్సిన వాటికి తగిలింది. కానీ ఆయన మాట్లాడి దాదాపు 24 గంటలు దాటిపోయింది. 45 గంటలు కూడా కావస్తుంది. ఇంతవరకు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, కింద ఉన్న నాయకులు గాని ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇది తప్పు అని గాని, ఒప్పు అని గాని. ఇది ఏ రకంగా కూటమిలో ఉండి మీరు ఎట్లా కూటమిని డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడతారు? కమ్మటి పాలన అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ మాట మాట్లాడారు అని బీజేపీ నాయకత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలే. బీజేపీ వైపు నుంచి కూడా ఇది తప్పు అని ఖండించిన ఒక్క నాయకుడు లేడు. అంటే దీని అర్థం అసలు ఈ కమ్మటి పాలన ఆదినారాయణ రెడ్డి మనసులోంచి వచ్చిన మాటలా? కమలం పార్టీ పెద్దల మనసు మాటనే అని చెప్పిండా? ఇది వాస్తవంగా ప్రజల్లో ఆయన మాట్లాడు ప్రజల మనసుల్లో మాటలనే నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రజల మనసుల్లో మాటలను ఆదినారాయణ రెడ్డి కూటమిలో ఉన్న ప్రధాన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆ నాయకుడు మాట్లాడిండు. ఆ ఢిల్లీ కమలం పార్టీ మాట లేదా ఇక్కడ ఆయన సొంత మాట అనేది ఆయన ఎక్కడ కూడా నా వ్యక్తిగతంగా కూడా చెప్పలే. ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతం అని కూడా క్లారిటీ ఇవ్వలే. చాలా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒక సోకాదు లేదు బీజేపీ నుంచి ఆయనకి. అసలు ఇటు నుంచి ఖండం లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి, తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి కూడా ఒక వార్త రాయాలి. అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కమలం పార్టీకి, ఢిల్లీ పెద్దలకి భయపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమైంది. వాస్తవం ఖండించాలి కదా! కమ్మటి పాలన అంటే. అయితుందా లేదా పక్కన పెడితే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి అదేంటి అట్లా అంటారు అని ఖండించాలి. ఖండించలేని పరిస్థితి, ఒక ఆందోళన. ఆదినారాయణ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్‌కి కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే వీళ్ళు అమిత్ షా దగ్గరకో, మోడీ దగ్గరకో పోయి రాష్ట్రానికి నిధులు రాలేదనో, రాష్ట్రం గురించో, రాష్ట్ర డెవలప్‌మెంట్ గురించో మాట్లాడతారు అంటే మనం నమ్మాలా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎళ్ళేది మరి కల్తీ నెయ్యి పైన మీరెందుకు మాట్లాడట్లేదు? మీ నాయకులకు చెప్పినా ఎవరు స్పందించట్లేదు. మీరెందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పైన, వాళ్ళ పరిపాలన పైన అనేక ఆరోపణలు మేము చేస్తుంటే ఒక్క ఆరోపణ కూడా మీ పార్టీ నుంచి స్పందన లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా స్పందిస్తుండు. మీరెందుకు స్పందించట్లే అని అడుగుతారా? లేదా రిక్వెస్ట్ చేస్తారా? లేదా రాబోయే రాజ్యసభ మెంబర్ల ఖాళీల భర్తీ గురించి మాట్లాడతారా? వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ లడ్డు, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి కేసులపైన ఇన్వెస్టిగేషన్ వీటిని బాగా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి. అసలు బీజేపీ పట్టించుకోవట్లేదా? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, తెలుగుదేశం పార్టీని బీజేపీ చాలా లైట్ తీసుకుంటుందా అని ఆదినారాయణ రెడ్డి మాటల్లో తెలుస్తుంది. జనసేన, టీడీపీ అనేది లేదు బీజేపీ లేకపోతే అన్నారు. బీజేపీకి లాస్ట్ టైం ఎన్నికల్లో వచ్చింది 2.38% ఓట్లు. టీడీపీకి వచ్చింది 45% ఓట్లు. జనసేనకు వచ్చింది 6.9% అంటే 7%. అంటే 3% ఓట్లు కూడా లేని పార్టీ మనం లేకపోతే అసలు కూటమి లేదని చెప్తుంది. అయినా కానీ స్పందించలేదు తెలుగుదేశం పార్టీ. 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ 3% లోపు ఓట్లున్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కమ్మటి పాలన అంటే అసలు మనం బీజేపీ అనేది లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అంటే దాన్ని అర్థం ఏ రకంగా అర్థం చేసుకోవాలా అని ఏ అర్థం కోసం చెప్పిండు? అది ఈవీఎంల అర్థమా? లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి మేము కూటమిగా ఉండి ఎన్నికల ప్రక్రియలో సహకరిస్తేనే వీళ్ళు కూటమి ఉంది, లేదంటే అధికారం లేదు అనే అర్థమా? రకరకాలుగా అప్లై చేసుకోవచ్చు దాన్ని. ఇది మొత్తానికి అమిత్ షాని కలవటానికి ఢిల్లీ వెళ్తుండట. చంద్రబాబు నాయుడు గారి భేటీ వెనక కథ ఏం జరగబోతుంది? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న భయం ఏంటి బీజేపీని చూస్తే? ఎందుకు భయపడాల్సిన పరిస్థితి? ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేని పరిస్థితి. డైరెక్ట్‌గా సామాన్య కార్యకర్తలు బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్‌గా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఒక్క నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఖండన గాని, స్పందన లేదు. తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి ఒక వార్త లేదు. ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా కమలం పార్టీ అధినాయకత్వాన్ని చూసి ఆందోళన పడుతుంది. ఆందోళన వెనకున్న కారణాలేంటి? ఆందోళన వెనకున్న కేసులేంటి? అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. అసలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అసలు బీజేపీ హిందుత్వ పార్టీ అంటారు. హిందూ మతం కోసం కాస్త పనిచేసే పార్టీ అని చెప్తుంటారు. ఇప్పుడు తెలుగుదేశం హిందూ మత పార్టీగా మారింది. హిందూ మత రంగును పులుముకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినప్పుడు ఇది కర్షకుల రక్తంలోంచి పుట్టిన పార్టీ అన్నాడు.
కార్మికుల రక్తంలోంచి, కర్షకుల నమ్మకంలోంచి పుట్టిన పార్టీ. ఇది బలహీన వర్గాల పార్టీ అని చెప్పిండు ఆయన. మరి కార్మికుల రక్తంలోంచి పుట్టిన పార్టీ ఈరోజు కాషాయ పందాన్ని ఎందుకు తీసుకుంది? కమలం పందాన్ని ఎందుకు తీసుకుంటుంది? ఇది కార్మికుల రక్తంలోంచి పుట్టిన పార్టీ. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఒత్తాస ఎందుకు పలుకుతుంది? మొత్తం తెలుగుదేశం పార్టీ పుట్టక, తెలుగుదేశం పార్టీ స్థాపన, దాని లక్ష్యం మొత్తం డైల్యూట్ అవుతుందా? ఎటు తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని? దాదాపు 45 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రూపురేఖల్ని, దాని ఎజెండాని, దాని మూలాల్ని, మూల సిద్ధాంతాల్ని వదిలేశారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది కుల శిచ్చుకు సంబంధించి, ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇక బేరసారాలు, దీంట్లో హిందూ సంఘాలని, లేదంటే ఈడీ రావాలి, హవాలా జరిగిందని రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు పోద్దో చూడాలి. ఇంకోటి 700 కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది 9 నెలలే కానీ కోర్టు అన్నదట రాజకేశ్ రెడ్డి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కేసులు అంటే సరే ఆయన 700 కోట్లు తిన్నోడు శిక్షించాల్సింది, జైల్లో పెట్టాల్సింది తప్పులేదు. తినుంటే నిరూపణ అయితే. ఇటు కేసులు పందాని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఈరోజు 2 అదే రాసింది. 700 కోట్లు మళ్లించిన కేసులు నువ్వు ఉన్న 9 నెలలేగా. ఇప్పుడున్న 9 నెలలు గానీ, 8 నెలలు గానీ, ఇంకొక నెలో, 10 నెలలో, 11 నెలలో ఉన్నా ఇది శిక్ష కాదు. ట్రయల్ నడిచిన తర్వాత కన్విక్షన్ పడితే అప్పుడు శిక్ష. దాని శిక్ష అంటారు. ఇది ఇన్వెస్టిగేషన్ కోసం జైల్లో ఉంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయటికెళ్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు కాబట్టి, అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో రిమాండ్‌లో ఉంచుతారు. ఇది రిమాండ్ అంటారు. శిక్ష అనరు ఇది. దీన్నే నువ్వు 700 కోట్లు తిన్నావు కాబట్టి 9 నెలలేగా ఉంది, ఇంకా ఉండాలి అని కోర్టు చెప్పిందట. కోర్టు ఎట్ట చెప్పిద్ది అట్లా? చెప్పదు. వీళ్ళు రాశారది. అంటే వాళ్ళు కోర్టు అన్నదేంది, మిగతా అక్యూజ్‌లకు అందరికి బెయిల్ ఇచ్చిన కాబట్టి నీకు కూడా ఇయ్యాలని కోరటం దీంట్లో చట్టబద్ధం కాదు. నీతోని ఇంకా పని ఉంది, నీ ఇన్వెస్టిగేషన్ ఉంది, కాలేదు అని చెప్పుంటది. వీళ్ళు దాన్ని ఏం చేశారు, నువ్వు తిన్నది 700 కోట్లయితే అంటే అయిపోయింది. 700 కోట్లు తిన్నట్టు నిర్ధారణ అయ్యి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారా? కన్విక్షన్ ఇచ్చారా? కన్విక్షన్ దాకా రాలే. అసలు ట్రయలే స్టార్ట్ కాలే. వాళ్ళు ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయింది. ట్రయల్‌లో వీళ్ళు అడ్వకేట్లు పెట్టుకుంటారు. వీళ్ళ వాదన వీళ్ళు, వాళ్ళ వాదన వాళ్ళు అంతా చేస్తారు. అప్పటికో అయిద్దది. అప్పుడు కన్విక్షన్ అంటారు. దాన్ని శిక్ష అంటారు. ఇది రిమాండ్. దీనికి ఆయనకి బెయిల్ నిరాకరించిందట కోర్టు. దీనికి సంబంధించి ఒక వార్త ఇస్తే, ఇంకోటి అంబటికి బెయిల్ వచ్చింది. మరో కేసులో మళ్ళీ జైలుకు పంపించారు. దాంట్లో కొన్ని కేసులలో ఇట్లా మీరు అడ్డగోలు కేసులు పెట్టే కుదరదు, మీరు తప్పనిసరిగా 41 నోటీస్ ఇవ్వాలని చెప్పింది. 35 బిఎన్ఎస్ 35 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి పంపండి అని. కానీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. సీఎం పైన వ్యాఖ్యలు ఇట్లాంటి దాంట్లో. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పైన కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే 5 మీటర్ల ఎత్తుని కర్ణాటక రాష్ట్రం పెంచుతుంది. 81,000 కోట్ల నిధులు కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ స్పందించట్లేదని సాక్షి పేపర్ రాసింది. సాక్షి వైఎస్ఆర్సీపీ సంబంధించిన పేపర్ కాబట్టి వైఎస్ఆర్సీపీ స్పందించాలి. ఇట్లా వార్తలు రాసే కంటే కదా వాళ్ళు ఎవరు స్పందించకపోతే మీరు స్పందించండి రాష్ట్రం కోసం, తప్పే ఉంది. మీరు ఉద్యమం చేయండి ఆల్మట్టి పైన. ఆల్మట్టి ఎత్తు పెంపుని నిరసిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎడారైద్ది, చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లా, మేము స్పందిస్తున్నామని చెప్పండి. మీ పార్టీ ఉంది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే కదా. ఆయన మాట్లాడట్లేదని చెప్పి చేతులు దులుపుకోకుండా మీరు మాట్లాడితే మీకే మైలేజ్ వస్తాయి. అసలు వాస్తవాలు ఏందో బయటకు వస్తాయి. వార్త రాసి వదిలేస్తే ఏం తెలుస్తాయి? వాస్తవాలు తెలవు. ఒకరోజు చూస్తారు, వదిలేస్తారు. ఇది ఆల్మట్టి డ్యామ్కి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. సీఎం జగన్ భద్రత పైన కూడా ఆందోళన. ఒకవైపు సీఎం మాజీ సీఎం జగన్ భద్రత పైన ఆందోళన వైఎస్ఆర్సీపీ చెప్తుంటే, మాజీ సీఎం జగన్ పైన ఉన్న కేసులు, జగన్ పైన మేము చేస్తున్న ఆరోపణలు బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఆందోళన చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆందోళనలు ఢిల్లీ దాకా చేరినాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ పోయిండు, ఈయన ఢిల్లీకి లెటర్ రాశారు వీళ్ళ పార్టీ వాళ్ళు. ఇక రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వయంగా రాసిండు. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వార్త లేదు. ఇది వార్త కింద కనిపించట్లా. ఒక తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ప్రజల కన్నీరు పెడుతున్నారు, నాకు దుఃఖం వస్తుందని చెప్తే అది వార్త కాదా? అది సమస్య కాదా? ఒకవేళ నిజంగానే ఆయన చెప్పిన కోణంలో అసలు సమస్య లేదు, వార్త లేదు, దాంట్లో నిజంగానే ప్రజల కన్నీరు పెట్టలే, గుంటలే ఇవ్వంటే తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది ఆయన పైన? తీసుకోరు. ఆయన వదిలేశారు పూర్తిగా. సరే, ఆయన వ్యాఖ్య ఎందుకు చేసిండు, దాని కోణం పక్కన పెడితే, నిజంగా రోడ్లు గుంటలమయం అయి ఉంటే, ప్రజలు దుఃఖంలో ఉంటే, ప్రజలు కన్నీరు పెడుతుంటే పట్టించుకోవాలి ప్రభుత్వం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏం చేస్తానంటే ప్రజలు ఏం చర్చించుకోవాలనో పత్రికలతోని, టీవీ ఛానల్తోని వీళ్ళే ఒక ఎజెండాని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం జరుగుతుంది రాష్ట్రంలో. ప్రజలు ఏం చర్చ జరపాలో మీడియా డిసైడ్ చేస్తుంది. ప్రజలు దేనిపైన చర్చ జరపాలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్షాలు డిసైడ్ చేస్తుంది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని 5,00,00,000 మంది ప్రజలు దేని గురించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా ఒకటే చెప్తుంది. లడ్డు, కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు. లేతే కల్తీ లిక్కర్. దీనిపైనే మాట్లాడాలి మీరు. మీ సమస్యల పైన, మీ సూపర్ సిక్స్‌ల పైన, మీ వెనకబాటుతనం పైన, కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ పైన ఎవరు మాట్లాడొద్దని ఒక ఎజెండాని ఫిక్స్ చేశారు. ఇదొక ట్రెండ్ అయింది. గతంలో అభివృద్ధి పైన, సంక్షేమం పైన చర్చ జరిగేది. ఇప్పుడు అది జరగట్లే. అభివృద్ధి పైన, సంక్షేమం కంటే చర్చ వీళ్ళేదో ఒక అంశాన్ని పట్టుకొని, ఆ అంశాన్ని హైలైట్ చేయడానికి పదే పదే దాని గురించి వార్తలు రాయడం, దాని గురించే చర్చ జరగటం, దాని గురించే అనుకూల, వ్యతిరేక పత్రికలు కూడా దానిపైనే వార్తలు రాసే పరిస్థితి వచ్చింది. ఇది 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 మారాలి. ఇది ఉండబట్టే కన్నీరు పెడుతున్న ప్రజలు, దుఃఖానికి వస్తుంది ప్రజలకి. ఇది వదిలేయండి. ఇది పదే పదే రాసిందే రాసి, రాసిందే రాసి దాంతోని అయ్యేది లేదు, పోయేది లేదు. అది ఇన్వెస్టిగేషన్ అయిద్ది, చర్యలుంటాయి. ఇది కాకుండా వాస్తవాలు ఏమున్నాయి, ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారు సమస్యలు అది చూడాలి. నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, వాళ్ళ సమస్యలు, మహిళలు, రైతులు, వాళ్ళ సమస్యల్ని హైలైట్ చేసే పరిస్థితి మీడియాకు గానీ, రాజకీయ పార్టీ నాయకులు కూడా అయి మాట్లాడలే. ప్రజలు కోరుకుంది, ప్రజల సంబంధం లేని మాటలు పదే పదే మాట్లాడి, అది ఒక ఎజెండా ఫిక్స్ చేసి వదిలేస్తున్నారు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. పన్ను వసూళ్లకు కాకీలను పెడతారట. జనాన్ని వేధించకూడదంటూనే కఠిన వైఖరి. బ్యాంక్ ఖాతాల్లో 2,434 కోట్లు అన్‌క్లెయిమ్డ్ నిధులపై కన్ను. ఆదాయం కోసం మరిన్ని చర్యలు. అధికారులకు సీఎం ఆదేశం. పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. పన్ను ఎగవేతదారుల నుంచి బకాయిలు రాబట్టేందుకు పోలీసు సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఇది పన్నులు ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలపైన వేసే పన్నుల వసూలుకి ఆయా శాఖలు, కమర్షియల్ ట్యాక్స్ అయితే కమర్షియల్ డిపార్ట్మెంటు, హౌస్ ట్యాక్స్ అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ ట్యాక్స్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వసూలు చేస్తూ ఉంటాయి. ఇట్లా కాదు, మీరు పోలీసులనే డైరెక్ట్ తీసుకొని ముక్కుబిండి వసూలు చేయండి. డైరెక్ట్‌గా పోలీసులతోనే ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చింది పన్నులు కట్టాలి అని చెప్పి. ఇదే పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారులు పెట్టుబడుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని భూములు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టి అమ్ముకొని పోయినా వాళ్ళని పోలీసు కాదు కదా, ఏ కేసు ఏం చేయలేదు. ప్రజలు కట్టే పన్నుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కాకీలను ఉపయోగిస్తారట. కాకీలతోని ఒకసారి స్టార్ట్ అయింది అంటే గతంలో పాత రోజులు వచ్చే పరిస్థితి. గతంలో పాత రోజుల్లో ఉండేదట. ఏదైనా పన్నులో లేదా బ్యాంకు లోన్‌లో కట్టాల్సి ఉంటే డైరెక్ట్‌గా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఆస్తులు ఏదుంటే అది గుంజపోయేదట. గేదెలుంటే గేదెలు, ఆవులుంటే ఆవులు, తలుపు చెక్కలు, తలుపులు ఏదుంటే అది. ఇంట్లో మంచాలుంటే మంచాలు, తినే తిండి గింజలు కూడా ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేదట. ఆ పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారని ప్రజాశక్తి పేపరు పన్ను వసూళ్లకు కాకీలను పెడతారట. ఇదొక ఆదేశాలు జారీ చేశారట నిన్న. నాణ్యత లేని సరుకు వల్లే విద్యార్థులకు అస్వస్థతపై వి. శ్రీనివాసరావు. దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలురాశ్రమ పాఠశాల విద్యార్థులకు పరామర్శ. సంక్షేమ హాస్టల్లో వాస్తవంగా నాసిరకం సరుకులతోని వంటలు చేయటం వల్ల, నాసిరకం వంటలతోని ఫుడ్ తిని అస్వస్థతకు గురై విరోచనాలు, వాంతులై చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో జాయిన్ అవుతారు, కొంతమంది చనిపోయారు కూడా. ఈ నాసిరకం పైన, ఈ నకిలీ పైన, ఈ కల్తీ పైన ఒక నాయకుడు మాట్లాడడం, ఒక పార్టీ మాట్లాడడం. ఇదే నేను చెప్తుంది. పొలిటికల్ పార్టీలు, న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు ప్రజలు ఏం మాట్లాడాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేయట్లే. ప్రజలకున్న సమస్యని బయటికి రాకుండా చేయడం కోసం కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు, పదే పదే దాని చుట్టూ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడతాం. దాని గురించి వార్తలు రాస్తాం. పిల్లలు కలుషితాహారం పిల్లలకు పెట్టడం వల్ల ప్రభుత్వ హాస్టల్స్‌లో చనిపోతుంటే, అస్వస్థతకు గురైతుంటే దాని గురించి వార్త ఎక్కడ లేదు. ప్రజాశక్తిలో రాశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిన్న పరామర్శించి కల్తీ సరుకుల వలన ఇది జరుగుతుంది. ఇది కదా రాయాల్సింది. ఇది కదా చర్చ జరగాల్సింది. ఇది జరగట్లే. దీని బదులు వాళ్ళు అనుకున్న ఎజెండా జరుగుతుంది. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్యూ.